మంగళవారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైనప్పటికీ ఆ ప్రక్రియ చాలా స్లోగా జరుగుతోంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా సచివాలయానికి వెళ్లి పింఛన్ అందుకోవాల్సి రావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్ అందుకోవడానికి సచివాలయానికి వెళ్లిన ఇద్దరు వడదెబ్బతో చనిపోయారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టీడీపీ చర్యల మూలంగానే చావులు అని వైసీపీ ఆరోపిస్తుంది. వాలంటీర్లు లేకపోవడం వల్లే పింఛన్ల పంపిణీ నిలిచిపోయిందని చెబుతోంది. అందుకు కారణం చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆరోపిస్తున్నారు. ఇదేదో వైఎస్ఆర్సీపీ సొంత ఓటు దీన్ని ఇచ్చేసుకోవడానికి చేశారనే ఒక అపవాదం వేసి కొట్టుకుంటూ వచ్చి ఆఖరకు వాళ్ళకు తెలుసు ఈసీకి, ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ ఇస్తే ఉమ్మేస్తారు మొహం మీద భయం వేసి, రాళ్లు వేసి కొడతారు జనం అని భయం వేసి, నిమ్మగడ్డ రమేష్ అనే తన ఎవరైతే ఆయన ఆ పార్టీ కార్యకర్త లాంటి ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడు లోపల, ఆయనతో రిప్రజెంటేషన్లు ఇప్పించి కోర్టులో వేయించి అసలు ఆ సంస్థ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని పెట్టింది దానికి డబ్బులు ఇచ్చేశారు, డబ్బులు లేవు అందుకే చేస్తున్నారు, 3వ తేదీ అందుకే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ 3వ తేదీ, అంతకుముందు 3వ తేదీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు బ్యాంక్స్ క్లోజ్ అయి ఉంటాయి. ఇది క్యాష్ డ్రా చేసి ఇవ్వాలి కాబట్టి క్యాష్ డ్రా చేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు పెట్టుకోలేదు. అందువల్ల కిందికి క్యాష్ వస్తే బ్యాంకుల నుంచి డ్రా చేసి ఇవ్వాలి. అందుకోసం 3 పెట్టారు. ఎవరి ఇయర్ అదే చేస్తున్నారు. వైసీపీ ఆరోపణలను టీడీపీ నేతలు గట్టిగానే తిప్పికొడుతున్నారు. పింఛను మరణాలకు కారణం సీఎం పేషీలోనే ధనుంజయ రెడ్డితో పాటు ఫైనాన్స్ సెక్రటరీ అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయినందునే పింఛన్లు అందించలేకపోయారని విమర్శిస్తున్నారు. పింఛన్ల పంపిణీ తేదీ ముందే తెలిసినా ఎందుకు డబ్బులు డ్రా చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్నికల ముందు క్షేత్రస్థాయిలో దీని ప్రభావం ఖచ్చితంగా ఏదో ఒక పార్టీపై పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం ఏదైతే వాలంటీర్లని ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేయకూడదని చెప్తే దాన్ని రాజకీయం చేసి, మరి నీ రాజకీయం ఎంత నీచాతి నీచంగా ఈ రాజకీయం ఉందంటే 85 ఏళ్ళు 90 ఏళ్ళు లాంటి వృద్ధులు అటువంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళని అష్ట కష్టాలు పెట్టే విధంగా దాన్ని కక్ష తీర్చుకుంటామంటే ఇంతకంటే నీచమైన రాజకీయం ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ పింఛను మరణాలకి కారణం సీఎం కార్యాలయంలో ధనంజయ రెడ్డి, సర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఏది ఏమైనా వాలంటీర్లు లేకపోవడం వల్లే తమకు పింఛన్ అందలేదని మెజారిటీ లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారట. దీంతో ఇది వైసీపీకి ప్రచారాస్త్రంగా మారింది. పింఛన్ల జాప్యానికి టీడీపీ కారణమన్న ప్రచారాన్ని వైసీపీ తమ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. ఓవరాల్గా ఎన్నికల ముంగిట పింఛన్ పరిణామాలు ఎవరి మెడకు చుట్టుకుంటాయో చూడాలి.